పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. అబ్బా అంత లేదు రోయ్, నువ్వు ఎన్ని మెసేజ్లు ఇచ్చినా ఈ ప్రజలు మారరు, ఈ ప్రభుత్వం మారదు. పచ్చని పొలాలు, ప్రేమానురాగాలకు నిలవు మన పల్లెటూరులో. రూపాయికి ఒక పక్క బొమ్మ బురుసులాగే ఇక్కడ ప్రేమలతో పాటు సమస్యలు కూడా సాధారణమే. ఇక్కడున్న సమస్య పేరే నందా. తన స్వార్థం కోసం ఎంతటి దుర్మార్గానికైనా వెనకాడని వ్యక్తి ఈ నందా. తను కట్టబోయే కెమికల్ ఫ్యాక్టరీ కోసం ప్రజల భూములను లాక్కోవడానికి ఎంతటికైనా వెనకాడని వ్యక్తి. ఒకవేళ తనకు ఎదురు తిరిగితే అయ్యా, పిల్లల్ని కలనయ్యా, వదిలేయండి అయ్యా, చంపొద్దయ్యా. మా బావ అడిగినట్లు ఆ 5 ఎకరాల మీద ఎలుముద్ర ఇచ్చే నీకు సాగు వచ్చేది కాదు కదా. 50 లక్షల భూమిని 5 లక్షలుగా అమ్మనడం ఏమన్నా న్యాయమేనయ్యా? మా అమ్మ ఇప్పుడు ఒక మాట అంటుండేది, నేను సినిమాలోకి వెళ్తే హీరో అవుతాను, రాజకీయాల్లోకి వెళ్తే సీఎం అవుతాను, కానీ నేను మర్డర్ చేసి రౌడీనయ్యా. నువ్వు పొలం అమ్మకపోవడం తప్పు కాదు, నా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం తప్పు. తప్పే కదా. ఓరు సుబ్బిగా, 5 ఎకరాలు బాయే, 5 లక్షలు బాయే, చివరికి నీ ఆయువే బాయే. అయినా మా బావుని ఎదిరించేవాడు ఎవడు పుట్టలేడు, ఇక రాడో 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 రాడో. నా వల్ల కదరా బాబు. నీ అబ్బా జాగింగ్ కూడా చేయింగ్లే చేస్తాడరా. మరి లేకపోతే అడ్డమైన తిండి తిని పందిలా బాడీ పెంచావు, అందుకే ట్రీట్మెంట్. అది నా ప్రాబ్లం కదరా. ప్రాబ్లం ఎవరిదైనా ఒకసారి నా అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తా. అది నాదైనా ఎవరిదైనా. నీతో నాకు ఎందుకులే, కానీ ఊరు ఎప్పుడు వెళ్తున్నావు? ఈరోజు ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నారా? అమ్మా ఏంట్రా బాబా, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. ఒరే తప్పాల మొహమాడా, వాడు వచ్చింది ఫారెన్ నుంచి కదరా, ఇండియా నుంచే. నీ నజర్ అనేది వెల్కమ్ టు ఇండియా. అయితే వేసుకోండి. ఏంట్రీ కాయన? అదే మన సుద్దిగాని ముసలి చచ్చిపోతే దాని మీద నుంచి లాక్కొని వచ్చారా పుల్దండా. ఏం సుబ్బయ్య మామ, ఈసారి పంట బాగా పండినట్లుందే, ఏ మందు కొట్టినావేంది? నీకు తెలియదు ఏముందలుడు, మన కొట్టేది సిప్లిక్రే కదా. ఇప్పుడు అడిగేది నువ్వు కొట్టేది కదా మామ, పొలానికి ఏం కొడుతున్నావు అని. అరే యదవా, అలా కాదు అడిగేది, నేను అడుగుతా చూడు. రే మామా, రాత్రి మీ ఇంట్లో చేపలు పులుసు కదా, నీకెట తెలుసు మామా?
అదిరా టాలెంట్ అంటే పోలా అదిరి పోలా రారని అబ్బా. ఛ! అబ్బా ఈ లింగగాడు సారీరా బావా, మా బాబుని ఆ గేదెని గొడ్ల చావులో కట్టేసరికి చాలా లేట్ అయిందిరా. ఏమనుకోవద్దురా, ఎక్కడ చూస్తున్నావురా? రే బాబా, రే ఓరని ఒరే బావా, మీ చెల్లి జర ఎంత అందంగా ఉందో. చెల్లె. అర్థమైందిరా, బాగా అర్థమైంది. ఇంకేంటి బావా లేటు? వెళ్ళి మాట్లాడు. లేట్కి వెళ్తే బస్సులే మిస్ అవుతున్నాయి బావా. మిస్ గురించి చెప్పనక్కర్లేదు. ఆగురా నీ అబ్బా, తనేమన్నా నా అత్త కూతురా? చూడగానే మాట్లాడడానికి కొంచెం ఆలోచించలేరా? ఆగవే, ఏంటే నీ ప్రాబ్లం అసలు? వీడి లవర్ దగ్గర ఇన్ని ఎదవని చేశావు, ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటి? ఆహా, ఏం ఛాన్స్ ఇచ్చావు దేవుడా. తూ హై రే. ఇంకా ఏంటే ఇంకా? ఆ, 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 ఆ. రే ఇలా రారా రా. అక్క అక్క అక్క, ఇంకోసారి ఏ అమ్మాయి జోలికైనా వచ్చావనుకో పగిలిపోద్ది. ఏంటి బా, సీన్ రివర్స్ అయిపోయింది కదా. హాయ్, నువ్వెవరో నాకు తెలియదు, వాళ్ళెవరో అసలు తెలీదు. నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరెవరో నాకు తెలుసు. ఎప్పుడు? అదే ఆ రోజు స్వప్న లవ్ మ్యాటర్లో మీరు ఊరు జనాలతో గొడవపడి ఆ అమ్మాయికి లవ్ మ్యారేజ్ చేయించారు కదా. తను నా ఫ్రెండేనండి. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అప్పుడు అలా ఇన్వాల్వ్ అయ్యి చేయకపోయి ఉంటే ఈ పాటికి పెళ్లి జరిగేది కాదు. థ్యాంక్స్ అలాట్. మీరు మరీను. బైక్ ఏమైనా ప్రాబ్లమా? నన్ను డ్రాప్ చేయమంటారా? అబ్బే ఏం ప్రాబ్లం లేదండి. అబ్బా, ఏంటి? అబ్బే అవునండి, బండి చాలా చెప్పు నుంచి ప్రాబ్లంగా ఉంది. ప్రాబ్లం ప్రాబ్లం చాలా ప్రాబ్లం. మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తా. వెళ్ళొస్తానే. కానీ కానీ అక్కడెక్కడెక్కడ. అయ్యా, రేపో మాపు ఎరువులు విత్తనాలు కూడా సిద్ధం చేసుకున్నామయ్యా. ఇప్పుడు మీకు భూములు ఇచ్చేస్తే మా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలయ్యా. మీరు ఎరువులు కొని విత్తనాలు చల్లగానే పంటలు పండుతాయా? ఒకవేళ పంట పండినా ఏ తుఫానో వరదో వచ్చి పంటంతా కొట్టుకుపోదని గ్యారంటీ ఉందా? అయినా మీరు చేసిన అప్పులకు మా అయ్యగారు మీ ఇల్లు పొలాలు మొత్తం రాపించుకోవాలి. మా అయ్యగారు మంచోరు కాబట్టి ఖాళీ భూములు లాక్కుంటున్నారు. మా అయ్యగారు చేసే పనులు ఆపేవాడు రాడు, రాలేడు. హలో, ఎక్స్క్యూజ్ మీ. అన్నా నమస్తే అన్న, నా పేరు కృష్ణ అన్న, నారాయణ గుడుగుని ఫ్రమ్ సిటీ. ఏం వే, నిన్న సాయంత్రం నువ్వు అస్సలు కనిపించనే లేదు. ఊరెళ్ళాను. ఈ రామాయణం అంతా మాకెందుకు, మాకు కావాల్సింది పొలాలు, మీ నాన్న పొలంతో సహా. హే అక్కడ చూడు. ఏదో గొడవ జరుగుతున్నట్టు. అవును కదా. అన్నా అక్కడికే వస్తున్నానన్నా. అన్నా మా పొలాలు పంటలు పనికిరావని చెప్పండి, ఇచ్చేస్తాం. లేదా జనాలకు ఉపయోగపడే ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఒక దారి చూపిస్తామని చెప్పండి. మా పొలాలు ఏంటన్నా చుట్టుపక్కల 10 గ్రామాల పొలాలు కూడా ఇప్పిస్తాం. అంతేగాని మీరు పెట్టే ఈ కెమికల్ ఫ్యాక్టరీల వల్ల మా ఊరే కాక చుట్టుపక్కల 10 గ్రామాలు నాశనం అవడమే కాక జనాలకు రోగాలు కూడా వస్తాయని తెలిసి ఎలా ఇస్తామన్నా? అంటే అంటే ఏముందన్నా, ఇవ్వం. ఎరా బావా, అంతే ఇవ్వం. కృష్ణ చెప్పింది నిజమే. మా భూములే కాదు, మా ఊర్లో వాళ్ళ భూములు కూడా ఇప్పించాం. ఇప్పించాం.
నువ్వేమైనా జనం కోసం పోరాడే హీరో అనుకుంటున్నావారా? బావా పరిస్థితి చేదాటిపోయేలా ఉంది. జనం తిరగబడేలా ఉన్నారు. తర్వాత చూస్తుందాం బావా. ఇలా ఒకరి మీద ఒకరికి ఇష్టం ప్రేమగా మారి వారి ప్రేమను తెలపడానికి వారిద్దరు కలుసుకోవాలనుకున్నారు. అరే స్వప్న లాగుంది. స్వప్న రాధా రాధా కృష్ణ నన్ను పాడు చేయాలని చూస్తున్నాడు. రాధా ఇంకా ఆపు. హ? నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోకుండా నిన్ను లవ్ చేశా చూడు, నా తప్పు. జీవితంలో ఇంకోసారి నీ ముఖం నాకు చూపించకు. నన్ను క్షమించు కృష్ణ. నందా ఇలా చెప్పకపోతే నా ఫ్యామిలీని చంపేస్తానన్నాడు. సారీ. అసలు ఏం జరుగుతుందిరా? ఈ ఊరి జనం నన్ను చూడాలంటేనే భయపడతారా. అలాంటిది నా మీదే తిరగబడేలా చేసావు. పొలాలు కూడా దక్కకుండా చేసావు. అంత ఈజీగా వదిలేస్తాను రా నిన్ను. అప్పుడేదో వదిలేసాను కదా అని చెప్పి పొలాల కోసం జనం జోలికి వస్తే ఊపిరి వదిలి పీల్చేలోపు ఉప్పు పాత్ర వేస్తా. నీ మా వాళ్ళు కొట్టిన దెబ్బలకి నీ బాడీలో బ్లడ్ అయితే తగ్గింది కానీ ఒంట్లో పొగరు తగ్గలేదురా. దించుతా. ఏంటి బావా దొరికేశాడా? అన్నా నువ్వు అను కొడుకు నీ తోటలోనే పాచేస్తా. అనవసరంగా కమిట్ అయ్యాను. కృష్ణ కృష్ణ బావా దాని విషయం తెలిసినట్టుంది బావా. కృష్ణ ఒకే టైంలో ఒకే ప్లేస్లో ఏం దొరికారు అందరూ. ఏంటి వీడు ఎలా చేస్తాడు చూడ్డానికి వచ్చావా? కాసేపు ఆగు చూద్దు కానీ. అయినా నాకు ఇప్పుడు నువ్వు బాధపడ్డం కంటే వీడు బాధపడ్డం కావాలి. ఏం చేద్దాం? వీడి ప్రాణాల పేరాన మిమ్మల్ని అందరినీ వేసేస్తే వీడు చచ్చినట్టే కదా, లెక్క సరిపోద్ది. పులి బోన్లో ఉంటే పిల్లి కూడా సంగలేరేస్తుందిరా. పులి తోటలోకి రండి. కాపాడుకో నా కొడక నీ ప్రాణాల్ని.
ఏరా పొలాలన్నీ ఫ్యాక్టరీలకు ఇస్తే మందులు దేని బతుకుతారా? అయినా మీ నాన్నగారు రాజా రామ్మోహన్ రావు గారు ఒకప్పుడు చుట్టుపక్కల 10 గ్రామాల్లో నెంబర్ 1 రైతు. ఆయన సేవలకి ప్రభుత్వమే పట్టం కట్టింది. అయినా మీ నాన్న కూడా ఒక రైతే అని చిన్న లాజికి ఎలా మర్చిపోయావురా? నేను పోరాడేది నా కొన కోసమే కాదు, చుట్టుపక్కల 10 గ్రామాల కోసం, అంటే నీ కోసం కూడా. కొంచెం లాగ్ ఎక్కువైంది కదా? అవును మరి. చూసావా, మెసేజ్ ఇస్తుంటే దీనికే నచ్చట్లేదు, ఇక ఆడియన్స్కి ఏం నచ్చుద్ది? ఛీ, ఒళ్ళు పులిసిపోయింది బావా. ఏయ్ ఏరా బావా, మారాలంటావా? మనిషి అయ్యాడు. ఇంకేంటి, పెళ్లి చేసుకుందామా? అప్పుడేనా? అప్పుడే అంటే ఇప్పటికి చాలా లేట్ అయింది, చేసుకుందాం, ఒక పని అయిపోద్ది.